హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో 2 ఎకరాలు, 2.5 ఎకరాలు, 3 ఎకరాలు, 10 ఎకరాలు, 15 ఎకరాల రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో రైతులకు సంబంధించి ఆర్థికంగా పంట పెట్టుబడి సాయం అనేది అందించేందుకే రైతు భరోసా పథకం అనేది పథకాన్ని అమలు చేయడం జరిగిందనమాట. సో గతంలో రైతు బంధు అయితే ఉండేదన్నమాట. ఒక ఎకరానికి అయితే 5,000 రూపాయలు అయితే ఇచ్చేవారు. తాము అధికారంలోకి వచ్చేస్తే 7,500 చొప్పున 2 సీజన్లు కలిపితే 15,000 రూపాయలు అయితే ఎక్కువగా అందజేస్తామని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ రైతు భరోసా అనేది నిధుల కొరత వల్ల ఇక ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి రాష్ట్ర బడ్జెట్ సంబంధించి ముఖ్యంగా బడ్జెట్లో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ప్రతిపాదించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్ నుంచే కొత్త సమూల మార్పులు అయితే చేయడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు భరోసా అనేది మొదటి విడతగా తెలంగాణలో 1 ఎకరం ఎంతమంది రైతులు ఉంటే అంతమందికి అయితే ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది నేరుగా డీబీడీ పద్ధతిలో. కానీ 2 ఎకరాల వరకు అయితే రిలీజ్ చేసే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. సో ఇలా మార్చ్ ఏప్రిల్ మాసంలో 1 నెల 1 ఎకరం, 1 నెల 2 ఎకరాలు ఇలా రిలీజ్ చేశారు. అయితే రైతు భరోసా సంబంధించి యాసంగి సీజన్ ఇక అంతేనా, ఎందుకంటే రాష్ట్రంలో కొండలు గుట్టలు, రాళ్ళు రప్పలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు ఇవన్నీ కూడా తీసేయాలని చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ఆ విధానాన్ని కొనసాగిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం పూర్తి కావాలంటే డబ్బులు అనేది అకౌంట్లో డబ్బులు జమ కావాలంటే 9,000 కోట్లు అనేది అవసరం పడుతుంది అనమాట. మరి ఎప్పుడు ఏ జిల్లాల వరకు ముందుగా రిలీజ్ చేస్తారు ఏంటి, ఇందుకు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగిందంటే నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రైతులకు సంబంధించినటువంటి పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా అనేది ప్రభుత్వం విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఏదైతే రాష్ట్రంలో యాసంగి సీజన్ అనేది ఇప్పటికే ముగిసి వానాకాలం సీజన్ అనేది స్టార్ట్ కావడంతో రైతులు ఇతర మార్గాల ద్వారా అప్పులు చేయాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పేసి ఈ రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అనేది ఇందులో వచ్చేసి వ్యవసాయం చేసినా చేయకుండా గతంలో ఇచ్చేవారని ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగు చేస్తున్న వారికి ఇస్తున్నారు. కానీ ఇందులో వచ్చేసి ఐఏఎస్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, సినిమా యాక్టర్లకు వీరికి సైతం ఇవ్వడం ఏంటని చెప్పేసి పలువురు ప్రశ్నిస్తున్నారు. రైతు భరోసా అనేది నిజంగా వ్యవసాయం పైన సాగు చేస్తున్న రైతులకు మాత్రమే 1 ఎకరం, 2 ఎకరాలు, అదేవిధంగా 5 ఎకరాల వరకు ఇచ్చిన చిన్న సన్నకారు రైతులు అయితే ఉంటారు కాబట్టి వారికి 10 ఎకరాల వరకు ఇస్తే మేలు జరుగుతుందని చెప్పేసి రైతులు అయితే కోరుతున్నారు. సో కనీసం 10 ఎకరాల వరకు వస్తుందని చెప్పేసి. అయితే రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించిన నిధుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రభుత్వ భూమిని వేలను పెట్టడం, ఆ నిధులతో పాటు ఆర్బీఐ దగ్గర నుంచి నిధులు అయితే రావాల్సి అయితే ఉందన్నమాట. ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. కొంతమందికే వచ్చాయంటున్నారు, కొంతమందికి రాలేదని అంటున్నారు. ఎందుకంటే వివిధ రాష్ట్రాల నుంచి అయితే రావాల్సి అయితే ఉంది. అన్ని రాష్ట్రాలు అయితే డివిడెండ్ రూపంలో పెడతాయి కాబట్టి. సో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మరొక 5,000 కోట్ల రూపాయల అప్పు రూపంలో సేకరించడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు రైతులకు సంబంధించి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కూడా రాబోతున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అప్డేట్స్ అయితే అందుతున్నాయన్నమాట. ఈసారి 2 ఎకరాలు, అదేవిధంగా 3వ విడత అని చెప్పేసి 5 ఎకరాల వరకు కూడా రిలీజ్ చేసి ఇక రైతు భరోసా ఇంతే అనే విధంగా చెప్తారట. సో ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా. కానీ దీనికి సంబంధించి రైతులు కోరుతున్నారు ఏంటంటే ఇప్పటికే రైతు భరోసా అన్ని ఎకరాల వరకు సాగు చేసిన రైతులు అయితే ఎక్కువ మంది ఉన్నాం. సో 9,000 కోట్లు అంటే దాదాపు సగం ఇచ్చారు, ఇంకా సగం ఇస్తే సరిపోతుంది. అదేవిధంగా త్వరలోనే ఇప్పుడు వానాకాలం స్టార్ట్ అయింది. పంటలకు సంబంధించి ఎరువులు కావచ్చు, దున్నకాలు కావచ్చు, పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్న రైతాంగం మొత్తం ఈ రైతు భరోసా అనేది గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు హయాంలో ఇచ్చేవారు. సో అలా ఇస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి రైతులు అయితే కోరుతున్నారు. సో నిజంగా సాగు చేసిన వారికి మేలు జరుగుతుందని. సో రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది రాష్ట్రంలో ఇక రైతు భరోసా గురించి మనకు జూన్ నెల లేదంటే జూలై నెలలో కూడా రైతు భరోసా పడే అవకాశాలు అయితే ఉన్నట్లు కూడా చెప్తున్నారు అనమాట. ఇప్పటికే రైతులకు సంబంధించి వరి అనేది, మొక్కజొన్న అనేది ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తున్నారు. ఇక నుంచి ఆ పంట వేయకుండా పంట మార్పిడి మారాలని చెప్పేసి పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు వీటిపైన ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో రైతులు అనేది మొత్తానికి పండించే విధంగా రైతులు ప్రణాళికలు చేసుకోవాలని చెప్పేసి కోరడం అయితే జరిగిందనమాట. ఇక రైతులకు సంబంధించి ఇప్పటికే ధాన్యం కొనుగోలు విషయంలో కూడా రైతు భరోసా అనేది ప్రభుత్వం ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాను. కొన్ని చోట్ల కొనుగోలు జరుగుతలేవు అని చెప్తున్నారు. కేంద్రం వీటికి సంబంధించి పట్టించుకోవడం లేదని చెప్పేసి చెప్పడం. కేంద్రం దాదాపుగా 15 వరకు డెడ్ లైన్ విధించి ఆ తర్వాత
తప్పనిసరిగా కొనుగోలు చేయాలని చెప్పేసి కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు భరోసా ఏదైతే ఉందో, గతంలో 1.5 ఎకరాలు ఉంటే ఈసారి 2 లక్షల రైతులకైతే ఈ రైతు భరోసా అనేది తొలగించబోతున్నారట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిగతా వారికి మాత్రమే రైతు భరోసా అనేది ఇవ్వనున్నారంటూ తాజాగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. తెలంగాణ ఇటు దేశవ్యాప్తంగా కూడా పంటలకు సంబంధించి ఎల్నిలో గడ్డమంట. సో ఈసారి సాగు కన్నా తక్కువ వర్షపాతాలు పడతాయి అన్నమాట. ఏ పంట వేసినా కూడా వరి వేస్తే కనుక జూలై చివరి దాకా నదులకు వరద ప్రభావం కష్టమని చెప్తున్నారు. ఎందుకంటే నీళ్లు ఉండకపోవచ్చు అని చెప్పేసి కరువు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉందంటున్నారు. వీటన్నిటి కూడా సిద్ధం కావాలని చెప్పేసి శాస్త్రవేత్తలు అయితే కోరుతున్నారు. వరికి బదులుగా ఆరుతడి పంటల వైపు మళ్ళాలని చెప్పేసి కోరుతున్నారు అనమాట. సో ఇక అదేవిధంగా రసాయన ఎరువులు ఇవన్నీ తగ్గిస్తే మేలు అని చెప్తున్నారు. దేశంలోనే వ్యవసాయ రంగంపై ఏడాది ఎల్నిలో తీవ్రంగా ఏదైతే ఉండబోతుందని చెప్తున్నారు. భారతీయ వాతావరణ కేంద్రం అయితే తెలియడం జరిగిందనమాట. సో వేరే పంటలు దాదాపు తెలంగాణ రాష్ట్రం జూన్, జూలై, ఆగస్టు నాటికే ఎల్నిలో 90% వరకు బలపడతాయని చెప్పేసి ఎఫెక్ట్ దేశవ్యాప్తంగా తెలంగాణ పైన కనిపిస్తుందని, ఋతుపవనాలు కూడా ఏదైతే అంచనా వేసినట్లు కన్నా వారం ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించి నెమ్మదిగా కదులుతున్నాయని చెప్పేసి, సో వీటి ప్రభావంతోనే దేశవ్యాప్తంగా ఇటు వర్షాలు కూడా తక్కువ పడే కరువు పరిస్థితి ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నట్టు చెప్తున్నారు. సో అందుకని చెప్పేసి రైతులు ఇప్పటికే ఇతర పంటలు వేయాలని కోరుతున్నారు. అయితే ఏదైతే రాష్ట్రంలో వరి, మొక్కజొన్న ఇతర పంటలు వేస్తాం కాబట్టి సో వీటికి సంబంధించి ఏ పంట వేసినా కూడా కోతుల బాధ ఉందని చెప్పేసి రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం ముందుగానే రిలీజ్ చేసి రైతన్నను ఆదుకోవాలని కోరుతున్నారు. అదేవిధంగా ఏదైతే తెలంగాణలో కోతుల నివారణకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రంలో సబ్సిడీ కూడా అందించాలని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి ఇప్పటికే సోలార్ ఫెన్సింగ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఎక్కువ ఖరీదుతో కూడుకుందని చెప్పేసి రైతులు అయితే భావిస్తున్నారు. రైతులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ ఇచ్చారనమాట. 50% సబ్సిడీ పచ్చి రొట్టెనైతే గ్రీన్ మాన్యూర్ విత్తనాలు అయినటువంటి జనుము, జీలుగా విత్తనాలు ఇక అందుబాటులో ఉన్నాయని చెప్పేసి మండల వ్యవసాయ అధికారులు అయితే చెప్తున్నారు. సో అందుకని చెప్పేసి రైతులు మీరు ఇలాంటివి కావాలనుకుంటే తక్కువ ధరకు వస్తున్నాయి కాబట్టి రైతులు తమ ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం, ఇతర అవసరమైన పత్రాలు సమీప వ్యవసాయ అధికారిని సంప్రదించి విత్తనాలు తీసుకోవచ్చు. టోకన్లు తీసుకొని కోఆపరేటివ్ సొసైటీ నందు పచ్చి రొట్టె విత్తనాలు తీసుకోవాలని కూడా తెలియడం జరిగిందనమాట. రైతులకు సంబంధించి ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారనమాట రైతులకు ముఖ్యంగా. అయితే రైతులకు ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి కాబట్టి 40-50% దుక్కులు అనేది సంబంధించి భూమి తేమ ఉంటేనే విత్తుకోవాలి. లేదంటే పత్తి కావచ్చు, ఇతర పంటలు గింజలు వేసిన వారు అవి భూమిలో ఎండిపోయే ప్రమాదం ఉందని చెప్పి చెప్తున్నారు. సో అదేవిధంగా శాస్త్రవేత్తలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాల కదలిక ఊపందుకోవడంతో వాతావరణం ఒక్కసారిగా మారిందంటున్నారు. సో రాష్ట్రంలో ముఖ్యంగా 2-3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. సో పలు జిల్లాల్లో ఇవాళ రేపు శని వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఉందంటున్నారు. ముఖ్యంగా నేడు ఈరోజు నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్ నగర్, కర్నూలు జిల్లాలో వర్షాలు కూడా పరిసే అవకాశాలు అయితే ఉందంటున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు సంబంధించి ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం అయితే చాలామంది పథకానికి సంబంధించి ఒక్కసారి అయితే అప్లికేషన్ చేసుకున్నారు కానీ ఇంకా రాలేదంటున్నారు. కొంతమందికి వచ్చాయి కాబట్టి పైసలు అయితే మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచి వస్తాయని చెప్పేసి అడుగుతున్నారు. ఈ నెల 18 తారీఖు నుంచే మనకు రైతుల ఖాతాల్లో అయితే డబ్బులు అనేది జమ చేయనున్నట్లు తాజాగా అప్డేట్స్ అయితే వచ్చాయి. కానీ మీరు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అయితే కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట రైతులకు సంబంధించి.